నమస్తే బ్రో. హాయ్ బ్రో. ఆశురెడ్డి ఇన్సిడెంట్ తెర మీదకి వచ్చింది కదా, మొత్తం అది దాని గురించి మీరు ఏం చెప్తావు? నేను అంటారా అంటే అన్న ఒక సాఫ్ట్వేర్ అబ్బాయి 9.5 కోట్లు ఎంత వచ్చినా అని చెప్పిండు భయ. నేను చెప్తున్నా నా సాఫ్ట్వేర్ నువ్వు ఎలా నమ్మినో ఏం చేసావు నాకు తెలియదు. ఒక అమ్మాయిని నమ్ముకుని ఆమె అందం చూసి నువ్వు 9.1 ఎట్లా ఇచ్చినో తెలియదు. మరి మీ పెళ్లి చేసుకుంటా అని చెప్పిన పెళ్లి చేసుకుంటే ఎవరైనా నమ్ముతారు? ఆమె కలిసినట్టు ఉంది, మరి ఇన్ని డబ్బులు ఎట్లా ఇచ్చినో నేనైతే నమ్మలే బ్రో. 9 కోట్లు ఇచ్చి ఆమెను పెళ్లి చేసుకోవడం ఏదో నాకైతే అర్థం కాలే. అండ్ ప్రూఫ్ ఏంటని కూడా ప్రశ్నిస్తుంది ఆమె. మరి వీడు అకౌంట్ త్రూ ఇచ్చిండో మరి క్యాష్ ఇచ్చిండో ఏమి ఇచ్చిండో నాకే తెలియదు. సో మరి ఇప్పుడు నీ దగ్గర ప్రూఫ్ నోట్ బయటికి రాట్లేదు కదా బ్రో. నేను అకౌంట్ త్రూ ఇచ్చినా ఇట్లా ఇచ్చినా అని చెప్పాలి కదా. మరి ఆయనే బయటికి పెడతాడు కోర్టు కూడా. ఎందుకైనా కూడా ఒక యాంకర్ అన్నప్పుడు ఆమె వాల్యూ ఆమె స్టేటస్ కాపాడుకోవాలి బ్రో. ఇట్లాంటి గలీజ్ పనులు చేసుకుంటా ఒక్కడిని గుడిపించుకుంటా డబ్బులు ఎందుకు బ్రో అట్లా తీసుకోవడం లాగా. ట్రాన్సాక్షన్స్ కూడా వాడు చూపించింది, ఇంత ఇన్ని డబ్బులు ఇచ్చిన అనేసి కూడా. సో కానీ కోర్టు దీన్ని కొట్టేసింది కేసు. ఏం చెప్తాం అంటే దీనిపైన పెద్ద రాజకీయం నడుస్తుంది భయ. దీనిపైన మీద రాజకీయం నడుస్తుంది. ఇప్పుడు ఒక ప్రూఫ్ చూపించిన ప్రూఫ్ ప్రకారం నడవాలి కదా. మరి మధ్యలో వారు లాయర్లు ఏం మాట్లాడుకున్నా మనకే తెలియదు. సో ప్రూఫ్ ఉన్నప్పుడు అతని డబ్బులు ఆయనకి ఇచ్చేస్తే మంచిది. సరే నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్నావు, ఆయన డబ్బులు వాడుకున్నావు, ఆయన డబ్బులు ఆయనకి నీతి నిజాతి ఒక మంచి అమ్మాయి అయితే ఆయన డబ్బులు ఆయనకి ఇచ్చాయి. అదే గుడిపిస్తా అదే మునగొడతా అంటే ఇక బతకలేదు. ఎందుకంటే ఎప్పుడైనా జెన్యున్ గా డబ్బులు సంపాదించాలి భయ. కష్టపడి డబ్బులు అట్లా ఇలా అందం చూపించి చందం చూపించి నీతో ఉంటా నీతో తింటా అనుకుంటా డబ్బులు తీసుకొని ఈమె స్టేటస్ చూపించుకుని ఎందుకు బ్రో? ఇవాళ కావాలి రేపైనా తెలుస్తుంది. మొన్న మంగ్లీ కేసు అట్లనే ఇవాళ ఇది ఎందుకు ఇట్లా ఫేక్ గా? ఎప్పుడైనా జెన్యున్ గా డబ్బులు సంపాదిస్తే బెస్ట్ అని నాకు అనిపిస్తుంది బ్రో. ఇప్పుడు ఒక యాంకర్ పొజిషన్ లో ఉండి ఇట్లా డబ్బులు తీసుకోవడం ఏమాత్రం కరెక్ట్ అంటావు? మరి నేను ఒకటి చెప్తాను, ఇప్పుడు ఈ యాంకర్ అనే కాదు చాలా మంది యాంకర్లు కూడా వీళ్ళ అందాలు చూసి పిచ్చోళ్ళు అయిపోతారు బయట జనాలు. అంటే వాళ్ళ అందము సోకో ఏందో నాకైతే తెలియదు. సో ఒక యాంకర్ ఉండి వెబ్ సిరీస్ తీసుకోవడం మంచి ఒక అంటే స్ట్రగ్లింగ్ స్థాయి నుంచి ఒక మంచి యాంకర్ వచ్చింది. యాంకర్ వచ్చినా కూడా నీ లైఫ్ నువ్వు నీ చేత్తో నువ్వే పొడగొట్టుకోడు. ఇదే మంచి పని కాదు, చెడు పని. అమ్మ నాన్న అయినా వాళ్ళ ఫ్యామిలీని ఎంత బాధపడతారు ఆ విషయం చూసి. సో ఇప్పుడైనా మారి అతని డబ్బులు నీతి నిజాతిగా డబ్బులు తీసుకున్నావు అనుకో, రిటర్న్ అతని డబ్బులు ఆయనకి ఇచ్చేస్తే మంచిది బ్రో. మరికొంతమంది ఏమంటున్నారు అంటే వాందే తప్పు, వాడు డబ్బులు ఇవ్వడం వాందే తప్పు అనేసి కూడా అంటున్నారు. అది కూడా ఇప్పుడు సంబంధం మాట్లాడకుండా ఎవరో తెలియకుండా మాట్లాడి నువ్వు 9.1 కోట్లు ఎట్లా పంపిస్తారు భయ? ఎప్పుడైనా సంబంధం మాట్లాడకుండా ఏదైనా చేస్తే డబ్బులు ఇలా. వీడు కూడా పిచ్చోడు కాకుండా ఎవరో తెలియని అమ్మాయి అందం ఉంది చందం ఉందని వీడు కూడా ఒక ఆశపడ్డాడు బ్రో. ఆశపడ్డాడు గోతుల పడ్డాడు. నాకు తెలిసి ఈమె అందం ఉంది పెళ్లి చేసుకుని స్టేటస్ మారితే ఆశపడ్డాడు కింద గోతుల పడ్డాడు. ఇంకేముంది పెళ్ళైనా కూడా ఈమె మీద ఆశపడ్డాడంటే మరి పెళ్ళైనా కూడా దీనికి తెలిసి చేసింది అంటే డబ్బుల కోసం తప్ప వేరేదేం లేదు భయ. అంతే. చాలా మంది లివింగ్ రిలేషన్స్ అని డబ్బులు కూడా విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు కదా, దానిపైన నీ ఒపీనియన్ ఏంటి బ్రో? ఆడు కూడా సాఫ్ట్వేర్, నువ్వు మంచోనివి. మీ అమ్మ నాన్నకైతే మీ అమ్మ నాన్నకు తెలియకుండా అమ్మాయి వెనక సోకి వెనకబడి నువ్వు డబ్బులు ఇచ్చినాడు. నువ్వెంత పిచ్చోడు ఎవరు లేడు. అంటే అందం చూసి చందం చూసి డబ్బులు కాదు నాన్న. నీకు పెళ్ళైనా కూడా నీకు సిగ్గు సిరం లేకుండా ఒక అమ్మాయితో నువ్వెంత వేస్ట్ కావాలో ఇప్పుడు అర్థమవుతుంది. అట్లాంటి నీకు ఇట్లానే కావాలా గిట్లాంటి నీకు ఇట్లానే కావాలా. కానీ తెలుగు అనే మాట వాడకు. నువ్వు తెలుగు యాంకర్ కాదు ఇప్పుడు నుంచి. ఆడి జీవే నాకు ఇచ్చి పక్కకు పెట్టింది నువ్వు ఎంత భయ్యా. ఆమె కింద పెద్ద డైరెక్టర్నే ఆమె పక్కకు పడేసింది నువ్వు ఎంత భయ్యా. అది గుర్తు పెట్టుకో భయ. మైండ్ లో జాగ్రత్తగా ఉండు భయ ఎప్పుడైనా.